అంజలి మృతిపై ఈ వాస్తవాలు బయటికి రావాలంట. ఏంటి ఆ అమ్మ, ఆమెను ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి ఎందుకు రప్పించేవారట? ఆవిడ అసలు సాధారణ గృహిణి, ఆవిడ ఎందుకు సోషల్ మీడియా ఆఫీస్కి వస్తుంది? అలాగే ఆమె బ్యాంక్ ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారట? అంటే ఇష్టం వచ్చినట్టుగా సొంతంగా క్రియేట్ చేసి చచ్చిపోయిన మహిళను కూడా ప్రశాంతంగా ఆమె ఆత్మని ఉండనివ్వరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఆమె ఫోన్ కాల్ రికార్డ్ ఎందుకు బయట పెట్టడం లేదంట? అలాగే తెనాలి స్టేషన్లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు? తెనాలి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పోస్ట్ చేసింది. చచ్చిపోయిన మహిళను కూడా ఇంత దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. అసలు సోషల్ మీడియా మాఫియాగా తయారైపోయింది తెలుగుదేశం కానీ జనసేన వీళ్ళ సోషల్ మీడియా. ఇంతవరకు ఏంటంటే ఎల్లో మీడియా అనేది ఎల్లో మీడియా మాఫియాగా తయారయ్యి చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి నచ్చని వాళ్ళకి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ మీడియా ద్వారా చాలా చెత్త కథనాలు రాస్తూ ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు సోషల్ మీడియాను కూడా మాఫియాగా తయారు చేసేసారు. ఈ ఐటీడీపీ అనేది నిజంగా ఒక ఐసిస్ టీడీపీగా ఒక ఉగ్రవాద సంస్థగా ఈ లోకేష్ తయారు చేశాడు. అతనే దీన్ని నడుపుతున్నాడు. అంటే ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయొద్దు. ఒకవేళ వ్యక్తం చేస్తే